ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శేషాచల నివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పాదాభివందనాలు అర్పిస్తూ నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. స్వామిని దర్శించే భక్తులు ఎంతో భక్తితో శరణాగత భావనతో ఉంటారు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఆ దివ్యమంగళ స్వరూపుడు స్వామి. స్వామివారి కరుణతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నిండాయి. అలాంటి భక్తుల దివ్య అనుభూతులను తెలుసుకోబోయే ముందు స్వామివారి సన్నిధిలో అర్చకులుగా ఉన్న శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితులు స్వామివారి మహిమలను, తిరుమల విశేషాలను మనకు తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవంగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా, కోరిన వరాలిచ్చే కోనేటి రాయుడిగా భక్తులందరి చేత పూజింపబడుతున్నాడు. స్వామివారి లీలలు అనంతం. ఎన్నో భక్తులకి ఎన్నో వరాలు స్వామి ప్రసాదించి వారితో అద్భుతమైన లీలలు ఎన్నో ప్రదర్శించారు. వీటిలో కొన్ని నమ్మదగినవిగాను, కొన్ని నమ్మశక్యం కానివిగాను కూడా ఉంటాయి. కానీ మనం నమ్మినా నమ్మకపోయినా ఎప్పుడు భక్తుల పక్షాన వహించి స్వామివారు వారి కష్టాలు తీర్చి వారికి ఆనందాన్ని ప్రసాదించి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి స్వామివారు సంతోషిస్తారు. రామాయణంలో ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉన్నది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యి తద్వ్రతం మమ. భగవంతుడు భక్తులకి ఇలా చెప్తాడట, నన్ను శరణాగతి కోరి నన్నే నమ్మి వచ్చిన భక్తులు ఎవరైనా సరే వారికి అన్ని విషయాల నుండి నేను అభయాన్ని ప్రసాదిస్తున్నానని చెప్పి చెప్తారట. మనమందరం మానవులందరూ మనకి రకరకాల కోరికలు ఉంటాయి. మనకేదో ఉద్యోగం కావాలని, పెళ్లి కావాలని, కొత్త ఇల్లు కట్టుకోవాలని, ఈ కోరికలన్నీ తీరడానికి మనము అనేక పర్వదినాల్లో రకరకాల వ్రతాలని ఆచరిస్తాము. కానీ స్వామివారు కూడా వ్రతాన్ని ఆచరిస్తారు. అది ఎందుకంటే ఒకటే కోరిక స్వామివారికి, భక్తులందరికీ వారికి కావలసినది ప్రసాదించి వారికి అభయాన్ని ప్రసాదించడమే వ్రతంగా ఆయన వ్రతం చేస్తాడట. ఇదే విషయాన్ని రామాయణంలో శ్రీ రామచంద్రమూర్తి అవతారంలో ఆయన ప్రకటించాడు. ఇలాంటి విశేషమైన లీలలను ప్రదర్శించినటువంటి ఒక ఆసక్తికరమైన కథ గుగ్గిళ్ళవ్వ కథ. ఇది తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజల్లో విస్తృతంగా బహుళ ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథ. ఇది ఏ పుస్తకంలో చెప్పబడకపోయినప్పటికీ, ఏ గ్రంథంలో లేనప్పటికీ, ఇది ఒక తరం నుంచి ఇంకొక తరానికి కేవలం పెద్దవారి ద్వారా విన్నటువంటి కథ. ఇది జానపద కథ అని అంటారు. జానపదము అంటే పల్లెటూళ్ళు. పల్లె ప్రజలందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారిని తమ ఇంట్లో ఒక మనిషిగా భావించి వారికి ఏమేమి జరుగుతుందో, అంటే వారు తినే ప్రతిరోజు ఆహారాన్ని స్వామివారికి భక్తితో నివేదించి స్వామివారిని తమ కుటుంబంలో ఒకరిగా భావించి ఇలా అనేక రకాల కథలను వారు స్వామివారి లీలలుగా గొప్పగా చెప్పుకుంటారు. అటువంటి కథ ఇది. 1801లో తిరుమల ప్రాంతం ఈస్ట్ ఇండియా పరిపాలనలోకి వచ్చింది. ఈ కథ సుమారుగా ఆ సమయంలో జరిగి ఉండొచ్చని ఒక భావన. తిరుమల స్వామివారి ఆలయానికి దక్షిణ మాడ వీధిలో గుర్రాలపాగా అని ఒక ప్రదేశం ఉన్నది. ఈ రోజు కూడా మనం చూస్తే తిరుమల నంబి ఆలయం ఉంటుంది దక్షిణ మాడ వీధిలో. దాని తర్వాత కొంత దూరంలో ఈ గుర్రాలపాగా అనే ప్రదేశం ఉన్నది. ఈ ప్రాంతం యొక్క విశిష్టత ఏమిటంటే, ఆ కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంత రాజులు, జమీందారులు, పాళేగాళ్ళు వీరందరూ కూడా స్వామివారి దర్శనానికి విచ్చేసినప్పుడు వారు గుర్రాలని అక్కడ ఉన్నటువంటి గుర్రాల పాగాల్లో, గుర్రపుశాలలో వారి గుర్రాలని అక్కడ ఉంచి స్వామివారి దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చేవారట. అలా ఆ ప్రాంతానికి ఈ రోజుకి కూడా గుర్రాల పాగా అనే పేరు ప్రసిద్ధంగా నిలిచిపోయింది. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. నా పేరు మహేష్. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ మాకు ఆ స్వామివారు
అన్నీ కూడా దగ్గరుండి చేస్తారు కాబట్టి మాకు ఆ ప్రగాఢమైన ఇది విశ్వాసం నమ్మకం ఉంది కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. అలాగే నేను అనుకున్నాను కొన్ని పనులన్నీ కూడా నాకు అనుకున్న విధంగా జరిగాయి. నేను యాక్చువల్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆ స్వామివారికి దండం పెట్టుకొని మొక్కుకున్నాను గవర్నమెంట్ జాబ్ రావాలని చెప్పేసి. నాకు లాస్ట్ 7 months బ్యాక్ పోస్టింగ్ వచ్చింది. అది కూడా లాస్ట్ 5 years నుంచి స్ట్రగుల్ అవుతూ కోర్ట్ కేసులు అన్నీ కూడా క్లియర్ చేస్తూ వచ్చింది. ఆ కోర్ట్ కేసులు అన్నీ కూడా అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి రావాలని మొక్కుకున్నాను. ఆ విధంగా ఇక్కడికి అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాం. మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు కలిసి వచ్చాం. So my name is Ocean Nair. I am from Mumbai. This is my husband. So 3 years ago, after our marriage, first time we had visited Tirupati. The experience was so good that we literally, when we entered the temple premises, I think I had almost tears in my eyes. Since that day, I've realized the power or the spirituality in this entire area. Today we decided to climb. The third time we are coming. We have decided we'll be coming every year till he calls us. And this time we decided we'll climb the steps and we'll apply the tikas. It is not actually for something that we asked, but we are very grateful for the life he has given us, for the happiness and everything happening good in our life. And I think it is because of Tirupati Balaji. So this is just a thank you to him for the beautiful life and experience that spiritually he has touched our lives. Yeah, thank you. నేను బెంగళూరు నుంచి వచ్చినాను. నా పేరు ప్రభావతి. నా బిడ్డ పేరు వీరంరెడ్డి లోహితారెడ్డి. మేము ఎవ్రీ సంవత్సరము ట్వైస్ వస్తూ ఉంటాం ఇక్కడికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఇక్కడ చాలా మహత్యం ఉన్నది. ఏమనుకున్నది అది కరెక్ట్గా జరుగుతుంది. లాస్ట్ టైం కానీ నాకు ఒకటి రిజిస్ట్రేషన్ కాలేదు. నేను స్వామివారిని మొక్కున్న వెంటనే నాకు అదేంది నెక్స్ట్ రోజే అయిపోయినది. అందుకని చెప్పి ఇప్పుడు మొక్కుబడి తీర్చుకునేదానికి వచ్చినాను. ఇంకొచ్చేసి లాస్ట్ ఇయరు మా ఆయన లండన్ వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము. అది తీరినది. అది తీరినాక ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళినామన్నమాట. వచ్చి ఎవ్రీ 2 or 3 times ఎప్పుడు మాకు వీలు కుదురుతుందో అప్పుడంతా వచ్చి స్వామివారి అనుగ్రహం చేసుకొని వెళ్తూ ఉంటాం మేము. చరిత్రము హరినిదే తలచుకొని శరణంటి గావు మిదియ విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరినేనిదే తలచుకొని శరణంటి గావు మిదియ విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరి. పరగనీయ కారణ బంధుత్వము అహల్యయందు గంటిమి కరియందు నార్తరక్షకత్వము మెరయగ గంటిమి. పరగనీయ కారణ బంధుత్వము అహల్యయందు గంటిమి కరియందు నార్తరక్షకత్వము మెరయగ గంటిమి. అరసి ద్రౌపది యందు నాపదుద్ధారకత్వము గంటిమి. శరణంటే గాచుట ధర విభీషణునందు గంటిమి. అరసి ద్రౌపది యందు నాపదుద్ధారకత్వము గంటిమి. శరణంటే గాచుట ధర విభీషణునందు గంటిమి. అరుదుని చరిత్రము హరినేనిదే తలచుకొని శరణంటి గావు మిదియ విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరి.
తిరుమలలో నివసించే ఒక వయసైనటువంటి ఒక పేదరాలు, ఒక అవ్వ ఉండేదట, వృద్ధురాలు. ఆమె ప్రతిరోజు ఈ గుర్రాల పాక వద్ద ఒక గంప నిండా గుగ్గిళ్ళు ఉంచుకొని ఇక్కడ భక్తులకి విక్రయించేసేదట. గుగ్గిళ్ళు అంటే మన తిరుమల ఆలయంలో కూడా స్వామివారి ప్రసాదంలో గుగ్గిళ్ళు ఉంటుంది. దాన్ని ఆలయ పరిభాషలో సుండల్ అని కూడా అంటూ ఉంటారు. శనగలు నానబెట్టి చేసే ఇటువంటి ప్రసాదాన్ని గుగ్గిళ్ళు అని కూడా మన ప్రాంతాల్లో అంటూ ఉంటాము. ఈ పేదరాలు, వృద్ధురాలు ప్రతిరోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి ఈ గుగ్గిళ్ళని వండి సిద్ధం చేసి భక్తిగా స్వామికి మనసారా మానసికంగా స్వామికి నివేదన చేసి ఈ దక్షిణమాడ వీధిలో గుర్రాల పాక వద్ద గంపలో ఉంచుకొని భక్తులందరికీ కూడా విక్రయించేదట. ఆ సమయంలో ప్రతిరోజు సాయంత్రము తిరుమల శ్రీవారి ఆలయం నుండి వెంకటేశ్వర స్వామి వారు మారు వేషంలో సాయంత్రం పూట 4 తిరుమాడ వీధుల్లో, తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఆయన వ్యాహాళికి వచ్చేవాడట. సాయంత్రం విహారానికి వచ్చేవాడని చెప్పి ప్రజలు విశ్వసిస్తారు. అలా ఒకరోజు స్వామివారు మారువేషంలో సాయంత్రం ఈ దక్షిణమాడ వీధిలో గుర్రాల పాక వద్దకి వస్తాడు. అక్కడ ఈ అవ్వ గుగ్గిళ్ళు అమ్ముతూ ఉండడం చూసి, అవ్వ నాకు గుగ్గిళ్ళు కావాలి, ఏమిటి, ఎంత, ఏమి అని అడుగుతాడు. అవ్వ చెప్తుంది, ఈ గుగ్గిళ్ళు 4 దమ్మిడీలు ఇచ్చి తీసుకెళ్ళు అని చెప్తుంది. 4 అంటే మనకు దమ్మిడీలు అంటే ఆ కాలంలో ఈ మారక విలువ 1 రూపాయికి 16 అణాలు అలా లెక్కలో తీసుకుంటే 1 రూపాయికి 192 దమ్మిడీలు అట్లా వస్తుందన్నమాట. అందుకనే అవ్వ 4 దమ్మిడీలు ఇస్తే నేను నీ గుగ్గిళ్ళు ఇస్తానని చెప్తుంది. శ్రీనివాసుడు, ఏమవ్వా, నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉంటాను కదా, తప్పకుండా నేను ఇస్తానులే, రేపిస్తాను అని చెప్పి ఈరోజు నాకు ఇచ్చేసేయి, నేను రేపిస్తాను అంటాడు. అలాగే నాయన, రేపిస్తావు కదా నువ్వు అని చెప్పి అవ్వ స్వామివారికి ఆ గుగ్గిళ్ళు ఒక దొన్నెలో ఉంచి ఇస్తున్నారు. స్వామి ఆమెతో మాట కలుపుతూ ప్రేమగా ఆమెని క్షేమ సమాచారాలని విచారిస్తూ ఆనందంగా గుగ్గిళ్ళని స్వీకరించి అలాగా తిరిగి ఆలయానికి వెళ్ళిపోతాడట. ప్రతిరోజు ఇలా సాయంత్రం స్వామివారు విహారానికి రావడము, ఆమె దగ్గర గుగ్గిళ్ళు తీసుకోవడము, ఆమెతో ప్రేమగా మాట్లాడడము, ఇవన్నీ చేస్తూ రోజు వెళ్ళిపోయేవాడట. కానీ అవ్వకి అనుమానంగా ఉండేది. ఒకరోజు నిలదీసి అడుగుతుంది, ఏమయ్యా, ప్రతిరోజు నా దగ్గర డబ్బులు ఇవ్వకుండానే గుగ్గిళ్ళు తీసుకెళ్తున్నావు, ఎప్పుడు ఇస్తావేంటి అంటే, అవ్వ నువ్వు ఎటువంటి బాధ పడద్దు, నేను తప్పకుండా నీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా వడ్డీతో సహా ఇచ్చేస్తాను, నాకు అసలే పేరు కూడా ఉంది వడ్డీకి అసలు వాడని, కాబట్టి 1 రూపాయి కూడా ఏది వదలకుండా నీకు చెల్లించాల్సినటువంటి డబ్బుని మొత్తాన్ని కూడా తిరిగి ఇస్తానని చెప్పి స్వామి ఆమెకి వాగ్దానం చేస్తాడు. అలా జరుగుతూ ఉండగా ఈలోగా బ్రహ్మోత్సవాలు వచ్చేస్తాయి. తిరుమల శ్రీవారాయణంలో నవరాత్రి సమయంలో ఏటా మనం బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాం కదా. సాలకట్ల బ్రహ్మోత్సవాలు చాలా గొప్పగా వైభవంగా ప్రారంభమవుతాయి. మనందరము బ్రహ్మోత్సవాల్లో చూసే ఉంటాం. తిరుమల మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. నా పేరు శిరీష, మేము వైజాగ్ నుంచి వచ్చాం. అండ్ తిరుపతి అనేది మాకు చాలా ఎమోషనల్, చిన్నప్పటి నుంచి చాలా సెంటిమెంట్ బాగా. అంటే మా డాడీ ఫాలో అయ్యేవారు, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం. అండ్ మేము ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తాం తిరుపతి. ఇది నడిచే మార్గం అనేది మేము అంటే మ్యాక్సిమం మొక్కుకుంటే వస్తాం. కొద్దిగా కొన్ని ఇయర్స్ అయ్యాక అది అలవాటు టైప్లో అయిపోయింది. మ్యాక్సిమం మాకు ఓపిక ఉన్నంత వరకు నడుచుకుని దర్శనంకి వెళ్తాం. వెంకటేశ్వర స్వామి అంటే మేము కోరుకున్న మ్యాక్సిమం అది మాకు కంప్లీట్ అయ్యింది. అందుకే ఇంకా నమ్మకం పెరిగిపోయింది బాగా. అప్పటికి ఇప్పటికీ చేంజెస్ అంటే గవర్నమెంట్ వల్ల బాగా కంఫర్ట్ లెవెల్స్ పెరిగాయి మాకు బాగా, నడవటానికి, రూమ్స్కి, అన్నింటికి. దేవుడు అంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి, నెక్స్ట్ అంటే ఆ టైప్లో వెళ్ళిపోయింది అలా. ఇంకా తిరుపతి అనేది అంటే మేము అంటే మాకు ఏజ్ అవుతున్న కొలిది బాగా ఎమోషన్గా ఫీల్. అంటే తిరుపతి అంటే ఏదో తెలియని, అంటే ఒక టెంపుల్కి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఆ దేవుడు వైపే మాకు అన్నీ అంటే ఆ టైప్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇంకేం గుర్తుకు రావు, ఇంకా వెంకటేశ్వర స్వామి అదే అంతే అని. మా ఫ్యామిలీ అందరికీ మెయిన్ బాగా నమ్మకం. అంటే మాకు ఏది మంచి ఏది జరిగినా అది అంటే దేవుడి వల్లనే మేము అనుకుంటాం. మ్యాక్సిమం ఇప్పటి వరకు బాగా చూశారు. ఇక ముందు కూడా మేము అలానే హ్యాపీగా హెల్తీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. మెయిన్ మాకు హెల్తీగా ఉంటే చాలా మెయిన్ ముఖ్యం. అది ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల అంతా మంచి జరగాలి.
నేను వైజాగ్ నుంచి వస్తున్నానండి. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను ఫ్యామిలీతో వచ్చాను. మా పిల్లలు మేమందరం కలిసి వచ్చి దర్శనానికి వచ్చాం. దర్శనానికి వచ్చినప్పుడు మాకు మేము ప్రతి సంవత్సరం కంపల్సరీ దర్శనానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మాకు చాలా హ్యాపీగాను, ఆనందంగాను, ఆరోగ్యంగా కూడా ఉంటున్నాము. మా సంసారం చాలా బాగా ఉంది. మేము ఏదైనా సరే అనుకున్నాము అంటే అది అవుతున్నది. మాకు ఈ వెంకటరమణమూర్తి కరుణా కటాక్షాలు ఎప్పుడు కూడా మా మీద ఉంటాయి, ఉంటున్నాయి, ఉండాలి కూడా. మా పిల్లలు కూడా వెంకటరమణమూర్తిని ప్రతి సంవత్సరం వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళు కూడా మా బాటలోనే నడుస్తున్నారు. వెంకటరమణమూర్తి మా కులదైవం అండి. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇప్పుడు ఒకవేళ మేము ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, మా అబ్బాయి పెళ్లి చేయాలన్నా, లేకపోతే మా అందరి ఆరోగ్యాలు బాగుండాలన్నా కూడా దేవుడిని వెంటనే మేము తలుచుకుంటాము. ఆ కోరికలన్నీ తీరుతాయి. ఆటోమేటిక్గా మేము వచ్చి ఆ దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాము. మాకు ఆ భగవంతుడు అనేది ఎప్పుడు కూడా మా యందు ఎప్పుడు మమ్మల్ని చల్లగా కాపాడుతూ ఉంటాడు. మేము ఎప్పుడు కూడా వస్తూ ఉంటాము. నమో వెంకటేశాయ. మును భక్తవత్సలత్వము నీకు శబరియందుగంటిమి, అనాథనాథుడము నీవగుట సుగ్రీవునందుగంటిమి. మును భక్తవత్సలత్వము నీకు శబరియందుగంటిమి, అనాథనాథుడవు నీవగుట సుగ్రీవునందుగంటిమి. పెనగిరి రుహేతుక ప్రేమ పరీక్షితునందుగంటిమి, నిను కింకరాధీనుడని ప్రహ్లాదుని యందుగంటిమి. పెనగిరి రుహేతుక ప్రేమ పరీక్షితునందుగంటిమి, నిను కింకరాధీనుడని ప్రహ్లాదుని యందుగంటిమి. అరుదుని చరిత్రము హరినేనిది తలచుకొని శరణంటి కావుమిది విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరి గోవర్ధనమందు సర్వజీవదయాపరత్వము గంటిమి, భావించి సాందీపునందు ప్రతిజ్ఞాపాలకత్వము గంటిమి. గోవర్ధనమందు సర్వజీవదయాపరత్వము గంటిమి, భావించి సాందీపునందు ప్రతిజ్ఞాపాలకత్వము గంటిమి. దేవ శ్రీ వెంకటేశ్వర నీవు దృష్టవరదుడవగుట, తావైన నీ కోనేటి దండను సగేయందే కంటిమి. దేవా శ్రీ వెంకటేశ్వర నీవు దృష్టవరదుడవగుట, తావైన నీ కోనేటి దండను సగేయందే కంటిమి. అరుదుని చరిత్రము హరినిదే తలచుకొని శరణంటి గావుమిది విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరినేనిది తలచుకొని శరణంటి గావుమిది విన్నపము సరిలేరు నీకు. అరుదుని చరిత్రము హరి. స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఎంతో నేత్రపర్వంగా జరుగుతుంది. అటువంటి సమయంలో స్వామివారు ప్రతిరోజు ఉదయము సాయంత్రము వివిధ వాహనాల్లో అధిరోహించి 4 తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులని అనుగ్రహిస్తాడు. ఈ విషయాలన్నీ మనకి తెలిసిందే. అలా బ్రహ్మోత్సవాల్లో వాహనం మీద ఒకరోజు ఈ దక్షిణ మాడ వీధిలో వచ్చినప్పుడు సాంప్రదాయంగా ఈ గుర్రాలపాగా అనే ప్రదేశం వద్ద ఆలయానికి ఉన్నటువంటి శ్రీమాన్ పెద్దజీంగార్ స్వామివారు, శ్రీమాన్ చిన్నజీంగార్ స్వామివారు, ఏకాంగి స్వామివారు, అలాగే అధ్యాపకులు, ఇతర వైష్ణవ గోష్ఠి ఈ ప్రదేశంలో స్వామివారికి దివ్య ప్రబంధ తొడక్కాన్ని ప్రారంభిస్తారు. అంటే తమిళంలో ఉన్నటువంటి దివ్య ప్రబంధ పాసురాలను గానం చేయడం ఈ ఊరేగింపులో అక్కడే ప్రారంభిస్తారన్నమాట. అక్కడ ప్రారంభించి
క్రమ పద్ధతిలో వాహనంతో పాటు ముందర వైపు ఉంటూ వాళ్ళు ఆ దివ్య ప్రబంధ గానాన్ని కొనసాగిస్తారు. ఆ ప్రదేశాన్ని అక్కడ ఆగినప్పుడు అవ్వ అక్కడ చూస్తూ ఉంటుందట ఈ వాహనాన్ని. అక్కడ ఉన్నట్టుండి స్వామివారు అవ్వకి ఆ నిజరూపంలో మారువేషంలో కనిపిస్తాడట. అప్పుడు అవ్వకి చాలా కోపం వస్తుంది. ఇంత డబ్బు ఇన్ని నగలు పెట్టుకొని నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఈ స్వామి ఈ వ్యక్తి తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పి చాలా కోపం వస్తుంది. అప్పుడు అవ్వ స్వామివారిని వెంటబడి తరుముకుంటుందట. అట్లా తరుముకుంటూ వస్తూ ఉంటే ఇట్లా దక్షిణ మాడవీధి నుంచి పశ్చిమ మాడవీధి ఉత్తర మాడవీధికి వచ్చేటప్పటికి స్వామి అక్కడ ఎటువంటి చప్పుడు లేకుండా మేళతాళాలన్నీ కూడా ఆపేసి ఇక్కడ నిశ్శబ్దంగా వాహన క్రమం జరిగేటట్టుగా, అంటే అవ్వకి టోకరా ఇవ్వడానికి స్వామివారు ప్రదర్శించిన ఒక నాటకం అన్నమాట. అలా ఉత్తర మాడవీధిలో ఎటువంటి మేళతాళాలు చప్పుడు లేకుండా నెమ్మదిగా వాహన సేవ జరుగుతుందట. అవ్వ అటు ఇటు తిరిగి ఈ స్వామి కనిపించకపోయేటప్పటికి తిరిగి తన ప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఇట్లా బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా స్వామి ఆమెకి ఆ మారువేషాన్ని అవ్వకి ఏదైతే ప్రదర్శించాడో ఆ రూపంలో స్వామి కనిపిస్తూ ఆమెకి చిక్కకుండా దొరకకుండా, ఇలా స్వామికి ఇది అలవాటే కదా, చిక్కకుండా దొరకకుండా తిరగడం అనేది ఆయన జగన్నాటక సూత్రధారి. ఆయనకి ఇటువంటి విషయాలన్నీ కూడా భక్తులతో ఇట్లా లీలలను ప్రదర్శించడం అనేది ఆయనకి చాలా ఇష్టమైన విషయం. అలా ఈ 9 రోజులు కూడా ఈ గొగ్గిళ్ళ అవ్వకి స్వామి దొరకకుండా తిరుగుతాడట. అయితే ఈసారి ఎలాగైనా 10వ రోజు ఈ స్వామిని, ఈ వ్యక్తిని ఎలాగైనా మనం పట్టుకొని నాకు రావాల్సిన బాకీని నేను వసూలు చేసుకోవాలని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటుంది ఆ గుగ్గిళ్ళవ్వ. అలా ఈసారి గుడి ముందరే ఆమె స్వామి ఎప్పుడొస్తాడు బయటికి అని కాపు కాచి ఉంటుంది. అయితే ఈ విషయాన్ని గమనించిన స్వామి తెలివిగా అప్రదక్షిణంగా, అంటే మామూలుగా ప్రదక్షిణ క్రమంలో ఉత్సవం జరుగుతుంది, బ్రహ్మోత్సవంలో ఈ 10వ రోజు మాత్రం అప్రదక్షిణంగా ఇట్లా ఉత్సవానికి ఇట్లా వెళ్ళిపోతారట. అప్పుడు స్వామివారి కోసం అక్కడే గోపురం దగ్గరే వేచి చూసిన అవ్వ బాధపడి ఇంకా నాకు ఈ డబ్బులు వస్తుందో లేదో అని చెప్పి ఆమె తిరిగి తన ప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఇట్లా అప్రదక్షిణంగా వచ్చిన స్వామివారు మళ్ళీ దక్షిణ మాడవీధికి వచ్చి అక్కడ తన నిజరూపాన్ని అవ్వకి ప్రదర్శించి అవ్వకి మోక్షాన్ని ఇచ్చాడని చెప్పి ఈ కథ మొత్తం ఇలా జరుగుతుంది. ఇప్పటికి కూడా మనం చూస్తే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు బాగ్ సవారీ ఉత్సవం అని జరుగుతుంది. బ్రహ్మోత్సవంలో 9 రోజులు ఉదయము సాయంత్రము వాహన సేవల్లో ఉత్సవము ఊరేగింపు సాధారణంగా ప్రదక్షిణ క్రమంగా జరుగుతుంది. కానీ ఈ 10వ రోజు మాత్రం ఈ బాగ్ సవారీ ఉత్సవంలో స్వామివారు అప్రదక్షిణంగా బయలుదేరుతారు. 4 తిరుమాడ వీధులు అప్రదక్షిణంగా బయలుదేరి తిరిగి లోపల సన్నిధికి చేరుకుంటారు. అది ఇప్పటికి కూడా జరుగుతుంది. అలాగే శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినం మొదలుకొని 40 రోజుల పాటు, అంటే ఒక మండలం పాటు ఆలయంలో నిత్యోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ నిత్యోత్సవాలు అనేది ప్రాచీన కాలం నుండి ఆలయంలో ఉన్న కైంకర్య పరులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక విశేషమైన ఉత్సవం. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి ప్రతిరోజు స్వామివారికి సాయంత్రం ఉత్సవం జరుగుతుంది. కానీ ప్రాచీన కాలంలో అలా ఉండేది కాదు. ఒక ఉత్సవాన్ని నిర్వహించాలంటే దానికి ఎంతోమంది కైంకర్య పరులు, వ్యక్తులు, ఆ తర్వాత నగదు, ద్రవ్యము, వస్తువులు ఇవన్నీ కూడా చాలా అవసరం అన్నమాట. అందువల్ల మామూలుగా నిత్యోత్సవం లాగా కాకుండా ఉగాది నుంచి 40 రోజుల పాటు నిత్యోత్సవాలు ఆ కాలంలో ఏర్పాటు చేసుకున్నారు. ఆలయంలో ఉన్న అర్చకులు, జీంగార స్వాములు, ఆచార్య పురుషులు అందరూ స్వామివారికి కైంకర్యాలు చేసే ప్రతి ఒక్కరూ కూడా అందులో వారి పాత్ర ఉండే విధంగా ఈ నిత్యోత్సవాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు కూడా మనం చూస్తే ఈ నిత్యోత్సవాల్లో స్వామివారి ఊరేగింపు ఉత్తరమాడ వీధికి వచ్చేటప్పటికి మేళతాళాలన్నీ కూడా నిలిపేసి తర్వాత తూర్పు మాడ వీధికి వచ్చిన తర్వాత తిరిగి మేళతాళాలు ప్రారంభిస్తారు. ఈ రోజు కూడా మనం చూడొచ్చు ఇది. అయితే ఇవన్నీ కూడా ఈ కథకి అనుసరించి జరుగుతోందో లేకపోతే ఇది స్పష్టత లేకపోయినప్పటికీ తిరుమల, తిరుపతి పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కూడా ఈ గుగ్గిళ్ళవ్వ కథని చాలా బలంగా విశ్వసిస్తారు. ఇది స్వామివారు ప్రదర్శించినటువంటి అనంతమైన లీలలలో తన భక్తుల కోసం తాను ఏమైనా చేస్తాను, వారిని ఏ విధంగా అయినా సరే వారికి మోక్షాన్ని ప్రసాదించే విధంగా
స్వామి ఎంతో ప్రేమతో భక్తుల పట్ల చూపిస్తాడని చెప్పి బలంగా విశ్వసిస్తారు. అలా స్వామివారు మనము చిన్న ప్రార్థన చేస్తేనే మన దగ్గర నుంచి ఆయన ఆశించేది కేవలం భక్తి, శరణాగతి మాత్రమే. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రగచ్చతి తదహం భక్త్యుపకృతం అశ్నామి ప్రగతాత్మనః అని సెలవిచ్చాడు. అంటే ఎవరైనా సరే నాకు భక్తితో ఒక ఆకు కానీ, ఒక పుష్పం కానీ, ఒక ఫలం కానీ, చివరికి నీళ్ళైనా కానీ భక్తితో సమర్పిస్తే నేను తప్పకుండా దాన్ని స్వీకరించి వారిని అనుగ్రహిస్తానని చెప్పి స్వామి సందేశం ఇచ్చాడు. ఇలా ఎన్నో వింత వింతల లీలలు, కథలు స్వామివారి గురించి ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామి భక్త సులభుడని మళ్ళీ మళ్ళీ మనకి రూఢిగా చెప్పేటటువంటి విషయాలే. ఇలాంటి అనేక విషయాలు మరి తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు తోటకూర చిరాలయ్య, మా మిసెస్ పేరు తోటకూర పుష్ప. మాది తిరుపతి. మేము రీసెంట్గా 7వ తారీఖు వెళ్ళాము. స్వామి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. అలాగే అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదము చాలా అద్భుతంగా ఉంది. అన్ని సదుపాయాలు తిరుమల పైన అన్నీ బాగున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడికి రావడం ముఖ్య కారణం ఏమంటే, నాకు 7వ తారీఖు గోల్డ్ కమ్మ మామూలుగా పెట్టుకుంటాము, అది మిస్ అయ్యి కింద ఇంటి దగ్గరే పడిపోయింది. అది దొరికితే స్వామివారికి ఏదో మా శక్తి కొంతకి స్వామివారికి ముక్కు తీర్చుకుంటామని వచ్చాము. అది దొరికింది. ఈరోజు స్వామివారి ముక్కు తీర్చుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు అనూహ్య. నేను వైజాగ్ నుంచి వచ్చాను. తిరుపతి ఎప్పటి నుంచో రావాలి అని అనుకుంటున్నాను, కానీ ఏదో ఒక ఆటంకం వచ్చి నాకు కుదరడం లేదు. అంటారు కదా, దేవుడు అనుగ్రహిస్తేనే రావడానికి అవుతుంది అని. ఎలాగోలా ఈసారి నాకు మా అక్కతో రావడానికి కుదిరింది. మా కుటుంబానికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం. ఏం జరిగినా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ఉంటాము. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో వచ్చాము. అంతా మంచి జరగాలి అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశ్వర. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాలలో వెలుగులు నింపాయో తెలుసుకున్నారు కదా. మరికొందరి అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరోసారి నా దివ్యానుభూతి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.